ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసము అంతము వరకు అనుదినము సహకారం ఇచ్చేవారు కావాలి. దయచేసి ప్రార్థించమని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభు, యేసే పరిష్కారానికి మీరు తెరిచిన నూతన ద్వారాలు కొరకు కృతజ్ఞతలు స్తుతిస్తున్నాను. ద్వారాలు తెరిచిన మీరు వనరులను విస్తృతంగా తెరువమని ప్రార్థిస్తున్నాను. మీ కృపా వర్షము మాపై అనుగ్రహించండి. వాక్యము వింటున్న బిడ్డలను దీవించండి. వాక్యము చేత వారిని అభిషేకించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 4వ అధ్యాయం మీ ముందుంచుకోండి. 3వ అధ్యాయంలోని ఒక వచనము నిన్న నేను ఆపు చేశాను. తర్వాత చెబుతాను, ఇవాళ చెబుతానని ఆపాను. అది చెప్పి 4వ అధ్యాయం ప్రారంభిస్తాను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. Jesus, when he began his ministry, was about 30 years of age, being the son in bracket as was supposed of Joseph, the son of Heli. యేసుక్రీస్తు ప్రభువు బోధ ప్రారంభించినది 30వ సంవత్సరమున, 30 years. 30 ఏండ్లు యేసు ప్రభువు తల్లి తండ్రులకు లోబడి ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. తండ్రి అన్న వెంటనే బ్రాకెట్లో యాజ్ వాజ్ సపోజ్డ్. యోసేపు తండ్రి కాడు యేసుకు. యేసుకు తండ్రి లేడు. తండ్రి లేడు అంటే పురుషుని ప్రమేయము లేకుండా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటే యేసు ఈ లోకానికి వచ్చారు. ఆమెకు ప్రదానము చేయబడిన కారణమున యోసేపు యొక్క భార్యగా, తదుపరి యేసు జననము తరువాత అతడు ఆమెను స్వీకరించినట్లుగా వాక్యము అర్థమవుతున్నది. కాబట్టి ప్రజలలో యోసేపు ఇంట మరియ కుమారుడు ఆటోమేటిక్గా యోసేపు యొక్క కుమారుడిగా పేరు వచ్చేసింది. యోసేపు ఇంట ఉన్నాడు, యోసేపు ఇంట పెరిగాడు, యోసేపు ఇంటనే ఆయన 30 ఏండ్లు తన జీవితం ఉంచుకున్నాడు. ఆ కారణం చేత యోసేపు కుమారుడుగా
ఆ పరిసర ప్రాంతాల్లో ఆయనను భావించేవారు. ఇక్కడ ప్రధానం ఏమిటంటే బోధించినప్పుడు 30 ఏండ్లు. వాయ్? ఎందుకు వ్రాస్తున్నాడు? యేసు ప్రభువు యూదా గోత్రములో నుండి వచ్చినటువంటి మరియా యోసేపులో ఇంట పెరిగినాడు. మరియా దావీదు యొక్క వంశం, మరియా యూదా గోత్రం. వివాహం చేసుకున్న యోసేపు కూడా దావీదు వంశం, యూదా గోత్రం. దావీదు వంశములో ఉన్నవాడు రాయల్ లైనేజ్, కింగ్స్ ఫ్యామిలీ, రాజుల కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు రాజుల కుటుంబానికి చెందినవాడే, రాజకుమారుని యొక్క వరుసయే. బోధ యొక్క బాధ్యత ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు లేవి గోత్రానికి చెందినవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రములో పుట్టినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి ఆ లేవీయుల కంటే కూడా ఘనమైనటువంటి మహా గొప్ప వాక్యం ఆయన తీసుకుని వచ్చారు. ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధించలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించలేదు, ఆయన సువార్తను బోధించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూచినప్పుడు, యోహాను చెరపట్టబడినని యేసు విన్నప్పుడు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటిస్తూ గలిలయకు వచ్చెను. యేసు ప్రభువు ఏం ప్రకటిస్తున్నాడట? నెంబర్ 1, కాలము సంపూర్ణమైనది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని రాజ్యము సమీపించింది. నెంబర్ 2. నెంబర్ 3, మారు మనసు పొందండి. నెంబర్ 4, సువార్తను నమ్మండి. నెంబర్ 5, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఈ పై 4 కూడా దేవుని యొక్క సువార్త. దేవుడు ఇస్తున్న సువార్త ఏమిటనగా యేసు సువార్త, యేసే సువార్త. కనుక యేసు ఏం బోధిస్తున్నాడు అనగా యేసు పరలోక రాజ్యమును గురించి బోధిస్తున్నాడు. పరలోక రాజ్య మార్గమును, దైవ సంకల్పమును గూర్చి బోధిస్తున్నాడు. యేసు నూతన నిబంధనలకు అనుకూలమైన బోధను బోధిస్తున్నాడు. యేసు ధర్మశాస్త్రము యొక్క నియమమును బోధిస్తున్నాడు, అక్షరాన్ని ఖండించాడు. దాని వెనుక దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఒక వచనం ఇస్తే ఆ వచనము వెనక సారమేమో దానిని బోధిస్తున్నాడు. జీసస్ సింప్లిఫైడ్ ద లా ఇన్ 2 commandments. మోషే చెప్పిన 10 ఆజ్ఞలు యేసు 2కి కుదించాడు, 2కి తీసుకొచ్చాడు. 10 వాటి సారం 2 ఆజ్ఞల్లో చూపించి వాటిని ఫాలో అవ్వమని చెప్పటం ప్రారంభించాడు. ప్రధాన ఆజ్ఞ ఏదనగా నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని ప్రేమించకూడదు. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో,
నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనస్సుతో నీ ప్రభువు యెహోవాను ప్రేమింపవలను, సేవింపవలను. దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్. అండ్ ద నెక్స్ట్ కమాండ్మెంట్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రము యొక్క సారమై ఉన్న రెండు విషయాలు: దేవుని ప్రేమించి సేవించుట, మనుషులను ప్రేమించి సేవ చేయుట. ఈ రెండు యేసు బోధించటం ప్రారంభించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ అందరి బోధ కంటే బలముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ వారి బోధ వలె కాక అధికారముతో కూడినది అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాలుంది. ఏలయనగా ఆయన అనగా యేసు వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వాని వలె వారికి బోధించెను. యేసు అధికారము గలవాని వలె బోధించెను. ఎందుకంటే ఆయనే వాక్యము, ఆయనే వాక్యోపదేశకుడయ్యాడు, ఆయనే బోధకుడు, ఆయనదే బోధ, ఆయనదే వాక్యం. ఆ కారణము చేత యేసుక్రీస్తు ప్రభువు అధికారము గలవాని వలె వారికి కనిపించి ఆశ్చర్యమునకు గురి చేశాడు జనసమూహమును. ఆయన మాటలు, ఆయన బోధ ఆశ్చర్యము. మానవులకు అది వింతగా ఉన్నది. నీ శత్రువుని ప్రేమించుము. ఓల్డ్ టెస్టిమెంట్లో నీ శత్రువుని దేవునికి అప్పచెప్పు, దేవుడు పగ తీర్చుకుంటాడు, నువ్వు పగ తీర్చుకోవద్దు. ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నది ఏమిటంటే శత్రువుని సంహరించడం. అది దేవుని చిత్తము కాదు. అది ఎప్పుడో చెప్పాడు పాత నిబంధనలో, యెహెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయంలో ప్రభువు తేటగా చెప్పాడు, దుష్టుడు తన దుష్టత్వము నుండి చనిపోవటం నాకు ఇష్టం లేదు, దాని నుండి మరలిపోవటం ఇష్టం. దేనిని బట్టి ఆయన సంతోషిస్తాడట? దేనిని బట్టి ఆయన సంతోషిస్తాడండి? దుష్టుడు తన దుష్టత్వములో మరణించటం వలన నరకానికి వెళ్తాడు, అది ఆయనకి ఇష్టం లేదు. ఆ దుష్టత్వము నుండి మరలటం ఉన్నదే, అది ఆయనకి ఇష్టం, అది ఆయన కోరుతున్నాడు. అందుకే అందరూ అంతటను మారు మనస్సు పొందవలెనని ఆయన ఆజ్ఞయిస్తున్నాడు అన్నాడు అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనములో. అర్థమవుతున్నదా? మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది, పశ్చాత్తాపపడండి, దేవుణ్ణి నమ్మండి, సువార్తను నమ్మండి. సువార్త యేసుక్రీస్తే, ఆయనను మార్గముగా దేవుడు ఏర్పరిచాడు. యేసు శాస్త్రుల వలె పరిసయ్యుల వలె బోధింపక వారు గ్రంథములోనిది తీసుకుని బోధించారు. శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రం తీసుకుని బోధించారు, ఆజ్ఞలను బోధించారు. వారు కనికరాన్ని బోధించలేదు, కృపను బోధించలేదు, క్షమాపణను బోధించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే కృపను గూర్చి బోధించారు, క్షమాపణ కనికరములను గూర్చి బోధించారు, పరిశుద్ధతను గూర్చి బోధించాడు, పరలోకమును గూర్చి అధికారముతో బోధించాడు. కారణం ఏమిటి? పరలోకము నుండి వచ్చినవాడు తప్ప పరలోకమును గూర్చి ఎవడును వివరింపలేడు. ఒక్కడే వచ్చాడు పరలోకం నుండి, ఆయనే ప్రభు యేసుక్రీస్తు.
ఆయన మాత్రమే వివరించగలుగుతాడు. దేవుడెవరో సంపూర్ణముగా వివరించగలిగిన వాడు యేసొక్కడే. ఆయన కేవలం వివరించటం కాదు, ఆయన కనపరిచినాడు. దేవుని ఈ లోకమునకు కనపరిచినాడు. He manifested the love of God. దేవుని ప్రేమను యేసు భూమి మీద కనుపరిచాడు. సిలువలో ఆయన దైవ అగాపే ప్రేమ ఎగ్జాక్ట్గా కనపరిచాడు. నిన్న గుడ్ ఫ్రైడే ఏమి గ్రహించారు? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అంటోంది, మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, దేవుడే మనలను ప్రేమించి తన కుమారుని మన కొరకు పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, మనమింకను పాపులమై ఉండగా, మనమింకను భక్తిహీనులమై ఉండగా, మనమింకను శత్రువులమై ఉండగా యేసు మన కొరకు చనిపోయాను. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ అగాపే. ఇట్స్ ద లవ్ కాల్డ్ అగాపే. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమను యేసు బోధించాడు, యేసు పాటించి చూపించాడు. కుష్ఠ రోగము కలిగిన వాడిని యాజకుడు ముట్టుకున్నవాడు కాడు. ముట్టుకున్నట్లయితే 7 దినములు అతడు అపవిత్రుడుగా ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే కుష్ఠ రోగిని ముట్టుకొనగా కుష్ఠ రోగి స్వస్థుడయ్యాడే తప్ప యేసు అపవిత్రుడు కాలేదు. That is Jesus Christ. Nothing but the word of God incarnated into flesh. శరీరము ధరించిన దేవుని వాక్యమై ఉన్నాడు కనుక కుష్ఠ వ్యాధిగ్రస్తుని ముట్టుకుంటే వాడు స్వస్థత పొందాడు తప్ప ప్రభు అపవిత్రుడు కాలేదు. యేసు బోధింపనారంభించినప్పుడు 30 ఏండ్ల వాడు అన్నప్పుడు లేవీయులు ఏ విధంగా యాజక ధర్మంలో 30వ ఏట సంపూర్ణముగా ప్రవేశిస్తారో ఆ విధముగా ఆయన కూడా సంపూర్ణ సేవకు తనను తాను అప్పగించుకున్నాడు. అప్పటి వరకు మరియ యోసేపుల ఇంట వడ్రంగం పనిచేసి వారికి ఆసరాగా నిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన దినాల్లో ఆయన ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన బోధ ఆశ్చర్యం. ఆ బోధ యందు దేవుని మహాజ్ఞానం ఉట్టిపడింది. ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా దేవుని యొక్క వాక్యము యొక్క సారమును యేసు మాట్లాడుతున్నప్పుడు అబ్బురపడి ఆశ్చర్యపడ్డారు. ఆయనను శోధించుటకు పలుమార్లు ఆయన ఎద్దుకు వచ్చిన పరిచయులకు ఆయన ఇచ్చిన జవాబులు చాలా దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి తీసుకువెళ్ళాయి. ప్రభువు వారిని ఆర్థిక విషయాలలో పన్ను కట్టుట న్యాయమా కాదా అని ఇరకాటపు ప్రశ్నలు అడిగారు. కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి. యు నీడ్ టు పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ప్రభుత్వమునకు లోబడు. మానవ ప్రభుత్వములను దేవుడిచ్చినవే. Because those governments were arranged by God himself. Go and obey the government and the rules of the government. Rules of the government. Obey it. Obey them. వారికి లోబడు, ప్రభుత్వానికి లోబడు, ట్యాక్స్ పే చేయి. బట్ వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దేవునివి దేవునికి ఇచ్చేసాయి. ప్రభుత్వం దేనికి అడుగుతుంది ట్యాక్స్? శానిటేషన్,
municipal tax, electrification, service tax, road transportation, service tax, బిజినెస్లో వ్యాట్ ట్యాక్స్, అవును కదా, ఇతర ప్రాంతాల నుండి తెచ్చుకోవటం కస్టమ్స్ ట్యాక్స్, రకరకాల పన్నులు టు రన్ ద పీపుల్ ఇన్ సేఫ్ మోడ్. సో యూ నీడ్ టు పే ద ట్యాక్స్. మన దేశంలో ట్యాక్స్ కట్టేవారి శాతం వెరీ లెస్ దాన్ 5, వెరీ ఫ్యూ. 95% మంది ఆ 5% మంది కడుతున్న ట్యాక్స్ వలన వచ్చినటువంటి వసతులతో బ్రతుకుతున్నాం. హౌస్ ట్యాక్సెస్ కడతాం మున్సిపాలిటీకి. ఇండ్లు ఉన్నవారు, ఇండ్లు లేనివాడు ఏం ట్యాక్స్ కడతాడు? ట్యాక్స్ కట్టాడు. కానీ రోడ్డు వాడుతున్నాడు కదా, ఇండ్లున్న వారి కోసమే రోడ్డు వేస్తాడు. రోడ్డు ట్యాక్స్ వెహికల్స్కి ఉంటుంది, మనుషులకు ఉండదు. ఆ రోడ్లు వేయాలంటే ఇండ్లున్న వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. విద్యుత్ సంస్థ నడవాలంటే ట్యాక్స్, విద్యుత్ సుంకము కట్టాలి, సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. ప్రభుత్వం నడవాలంటే ఉద్యోగులు కావాలి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ట్యాక్సులు కట్టాలి. నేను సెక్యులర్ ఇన్ఫైనైట్ పార్టీ అని ఒక సిద్ధాంతాన్ని వ్రాశాను. అందులో నో ట్యాక్స్ పెయిడ్ జోన్స్ మోర్ దాన్ 200 డిపార్ట్మెంట్స్ ప్రైవేట్ సెక్టార్స్లో నేను ఐడెంటిఫై చేశాను. ఆ ఐడెంటిఫైడ్ ట్యాక్సెస్ 2% వసూలు చేస్తే గవర్నమెంట్, 2% ఆన్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ నో ట్యాక్స్ పెయిడ్ డివిజన్ వసూలు చేస్తే, యూ కాంట్ బిలీవ్, ఇండియాలో అన్ని ట్యాక్సులు రద్దు చేసి 2% ట్యాక్స్ ఉంచితే ప్రొఫెషనల్ ట్యాక్స్ చాలు భారతదేశం అగ్రరాజ్యంగా కనిపిస్తుందని నేను ఆధారాలతో సహా ఇచ్చాను. నేను ఎందుకు చెబుతున్నానంటే, యేసు బోధ ఇక్కడ నేను రాసింది ముఖ్యంగా యేసు బోధ ఏమిటంటే, దేవునికి ఇవ్వండి. దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవునికి ఇవ్వాలి? అది ప్రశ్న. దేవునికి ఏమిటి ఇవ్వాలి? ఏముంది నీ దగ్గర? దేవుంది నీ శరీరం, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి దేవునికి ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా? అర్థమైందా? నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి దేవునికి ఆలయమై ఉన్నది. You need to give your body as the temple of God. You must know that your body is the temple of the Holy Spirit. So you need to maintain the holiness. నువ్వు పరిశుద్ధత నీ శరీరమున జీవించాలి. Give that to God. Your time is given by God. Your children are given by God. Your resources are given by God. అర్థమవుతుందా? దేవునికి ఇవ్వయా, ప్రభుత్వానికి ఇవ్వు. ఎస్ సహోదరుడా, సహోదరి, ఆయన బోధ ఆశ్చర్యం. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకులతో విశ్రాంతి దినాన్ని గురించి చెప్పిన బోధ ఉన్నదే, అది మహాద్భుతం. ఊత చేయగలిగిన వాడిని యేసు బాగు చేస్తాడు, చేయి పైకెత్తాడు. పక్షవాయువు కలిగిన వాడిని యేసు బాగు చేసి ఆ పరిపెత్తు పొమ్మంటే దే క్లెయిమ్డ్ దట్ ఇట్ ఈస్ ద క్రైమ్. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఎంతవరకు చూశారంటే పరిపెత్తుకొని వెళ్తున్నాడు, బరువు మోస్తున్నాడు అన్నారు. కానీ అసలు వాడు పక్షవాయువుతో పడి బహుకాలంగా ఉన్నవాడు లేచాడు. దేవుని స్తుతించడు. వీడు స్తుతి దేవునికి ఇవ్వాలి, ఇచ్చేయి. ఇవ్వకుండా వాడు అట్లా వీడిట్లా. ఇదండి జడ్జింగ్ ద పీపుల్. ఆల్వేస్ ఇట్ ఇస్ రాంగ్. ఆల్వేస్ జడ్జింగ్ ద పీపుల్, ఇట్ ఈస్ రాంగ్ అండ్ క్రైమ్ బిఫోర్ గాడ్. ఆయన బోధ ఏమిటో తెలుసా? ప్రాణరక్షణ ధర్మమే. ప్రాణరక్షణ ఎప్పుడూ ధర్మమే. దానికి నో హాలిడే, నో రిస్ట్రిక్షన్,
Help to others every time, all the time. Help others. నీవు ఇతరులకు సహాయము చేయాలి. ప్రభు అదే చెబుతున్నాడు. ఆయన బోధ ఆశ్చర్యము. నాట్ యువర్ గివింగ్, యువర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పాడు ఆయన. నాట్ యువర్ గివింగ్. ఆయన బోధ గొప్పది. ఎందుకు తెలిసిన? ఆశ్చర్య కలిగించిన ఆయన బోధ. చందాపేట దగ్గర నుంచుని పేద విధవరాలు ఇచ్చిన 2 కాసులు అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు. నాట్ ద అమౌంట్ ఆఫ్ యువర్ ఆఫరింగ్, బట్ ద హార్ట్ వెన్ యు ఆర్ గివింగ్ ఆఫరింగ్. నువ్వు ఇస్తున్నప్పుడు నీ హృదయం ఆయన చూస్తాడు తప్ప నువ్వెంత మొత్తం ఇచ్చావు, 10,000 ఇచ్చావు, 50,000 ఇచ్చావు, 10 లక్షలు ఇచ్చావు చూడటం, ఎలాంటి హృదయం కలిగిచ్చావు చూస్తాడు. నేను 4వ అధ్యాయం ప్రారంభించాలనుకున్నాను కానీ అవలేదండి. ఈ వచనంతోనే సరిపోయింది ఇవాళ. అవును, ఆయన బోధించుట ప్రారంభించాడు. ఆయన యోసేపు యొక్క కుమారుడిగా ఎంచబడ్డాడు. 30 years బెస్ట్ ఏజ్ గ్రూప్లోకి ఆయన వచ్చాడు. హీ స్టార్టెడ్ హిస్ పబ్లిక్ ప్రీచింగ్ మినిస్ట్రీ. నేను కూడా టీవీ ద్వారా బోధించింది 30 years తర్వాతనే. 31st yearలో నేను వాక్యోపదేశం ప్రారంభించాను. 16 long years, 16 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుడు మంచి యవ్వన కాలంలో యవ్వన బలాన్ని ప్రభు ఆయన పరిచర్యలో వినియోగించాడు. ప్రార్థన చేసుకుందాం. నా మనవి, ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. రేపటి నుండి సాయంకాలం 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో యేసే పరిష్కారము కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం వస్తుంది. దీనిలో ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశం 1000 hours, 2000 episodes, 5 years ప్రణాళిక కలిగి ఉన్నాం. ప్రార్థించండి. ప్రతి రాత్రి 7 గంటల నుండి 7:30 గంటలకు, 2 గంటల నుండి 2:30 గంటల మధ్యాహ్నము బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం ధ్యానిస్తున్నాను. ప్రార్థించండి. ఏసీటీ మూవీస్లో 9 నుండి 9:30 వరకు సువార్తలు వరుస ధ్యానంలో వెళుతున్నాం. ప్రార్థించండి. బెర్షెబా టీవీలో రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు మరియు 12:30 నుండి 1 గంట వరకు యవనస్తుల కొరకు ప్రత్యేకముగా సొలొమోను గారు రాసిన సామెతలు ధ్యానిస్తున్నాం. దయచేసి ప్రార్థించండి. మరియు మరొక 4 ఛానల్స్లో అతి త్వరలో సమయాన్ని నేను చెబుతాను. మనము అనుదిన వాక్యాలు ప్రారంభించబోతున్నాం. ఈ విధంగా ప్రకటించడం ద్వారా 2020కి 10,000 ఎపిసోడ్స్కు పైగా వాక్య ఉపదేశాలు ప్రసారం చేయబోతున్నాం. బీ ద పార్ట్నర్ విత్ మీ. నాతో భాగస్థులు కండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.